ఫిబ్రవరి నెలలో యూరోప్లో సమ్మెల వెలువ కొనసాగుతూ వస్తుంది. ఈ సమ్మెలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే వివరాలు ఈరోజు తెలుసుకుందాం. బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ ఈ 4 దేశాల్లో వేరువేరు రంగాల్లో ఒకే సమయంలో నిరసనలు, సమ్మెలు కొనసాగుతున్నాయి. ఇది యాదృచ్ఛికమా లేక యూరోప్లో ఆర్థిక సంస్కరణలపై వస్తున్న ప్రజా ప్రతిస్పందన? ఈ వీడియోలో ప్రతి దేశంలో ఎందుకు జరుగుతుందనే విషయాలు పరిశీలిద్దాం. మొదటిగా బెల్జియంలో సమస్య సాంస్కృతిక రంగంలో మొదలైంది. ప్రభుత్వం మ్యూజియంస్, థియేటర్స్, కళా సంస్థల్లో బడ్జెట్లో భారీ కోతలు విధించింది. అయితే ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ ఈ దేశంలో బడ్జెట్ పెట్టినప్పుడు అన్ని రంగాల మీద ప్రభావం పడుద్ది, కానీ ఈ రంగమే ఎందుకు వెంటనే స్పందించింది? ఇది చూసినప్పుడు ఈ రంగంలో ప్రభుత్వ సబ్సిడీల మీద ఎక్కువ ఆధారపడి ఈ రంగం, సాంస్కృతిక రంగం పనిచేస్తుంది. సబ్సిడీల మీద తగ్గిస్తే ఉద్యోగ భద్రత పోతుందని, నేరుగా ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని అక్కడ సాంస్కృతిక రంగంలో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వం దీని ఖర్చు తగ్గించే చర్యగా చూసింది, కానీ కళాకారులు దీన్ని సాంస్కృతిక రంగం మీద దెబ్బగా చూస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా కళారంగం గర్జించింది. మరొక దేశం ఫ్రాన్స్లో విమాన సిబ్బంది సమ్మెకు దిగారు. కారణం ఏమిటి? ద్రవ్యోల్బణం పెరుగుతుంది, జీవన వ్యయం పెరుగుతుంది, కానీ జీతాల్లో మాత్రం తేడా ఉండట్లేదు, జీతాలు పెరగడం లేదు. విమాన రంగంలోని ఉద్యోగులంతా ఒత్తిడికి గురవుతున్నారు. షెడ్యూల్ సరిగా ఉండట్లేదు, అస్థిరమైన షెడ్యూల్ ఉంటుంది. దీంతో అనేక రకమైన అసంతృప్తులకు ఉద్యోగులు గురవుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయ విమానాల రద్దు వరకు సమ్మె సాగింది. ఇక్కడ ప్రధాన డిమాండ్ జీవన వ్యయం పెరిగితే వేతనాలు కూడా పెరగాలి. మరొక దేశం ఇటలీలో రవాణా మరియు విమాన రంగాల్లో పెద్ద సమ్మెలు జరిగాయి. ఇటలీ యూరోప్లోనే అధిక ప్రభుత్వ అప్పున్న దేశం. అందువల్ల ప్రభుత్వం ఖర్చు తగ్గించాలనే ఒత్తిడి తీసుకొస్తుంది. కానీ రవాణా రంగంలో ఖర్చు తగ్గిస్తే ఏమవుతుంది? సేవలు తగ్గుతాయి, ప్రైవేటీకరణ వైపు మార్గం చూపుతుంది, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి ఏర్పడుతుంది. అందుకే ఉద్యోగులు ముందుగానే గ్రహించారు, నిరసనలకు దిగారు. ఆర్థిక స్థిరత్వం పేరుతో ప్రజాసేవలు బలహీనపరుస్తాయనే ఆందోళన ఉద్యోగుల్లో ఉన్నారు. మరొక అంశం గ్రీస్. ఇది ప్రత్యేకత ఉంది గ్రీస్లో. ఎందుకంటే ఈ దేశంలో గతంలోనే ఖర్చుల నియంత్రణ విధానాలు అవలంబించిన దేశం. ఆ రకంగా అవలంబించినప్పుడు అనేక రకాల పరిణామాలు అనుభవించింది. మళ్ళీ ఖర్చుల నియంత్రణ విధానాన్ని ఈ కాలంలో తీసుకొచ్చింది. ఫలితంగా జీతాలు తగ్గాయి, పన్నులు పెరిగాయి, సామాజిక సేవలు బలహీనపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ అదే తరహా చర్యలు వస్తే మళ్ళీ పాత స్థితి వస్తుందని ఉద్యోగుల భావన. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇది భావోద్వేగాల ప్రతిస్పందన కూడా. అందుకే ఉద్యోగులంతా నిరసన బాట పట్టారు. మరి మొత్తం చూస్తే బెల్జియం సబ్సిడీలపై ఆధారపడే కళారంగం, ఫ్రాన్స్ ద్రవ్యోల్బణం, వేతనాలు, ఇటలీ అధిక అప్పుల ఒత్తిడి, గ్రీసు ఖర్చుల నియంత్రణ, గాయాలు. ఇది ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తుతుంది. ఆర్థిక సంస్కరణలు ముఖ్యమా లేక సామాజిక భద్రత ముఖ్యమా? యూరోప్ ప్రస్తుతం ఈ రెండింటి మధ్య సమతుల్యత కోసం పోరాడుతుంది. ఈ పరిస్థితి ఇక్కడితో ఆగుతుందా? యూరోప్లో పెద్ద రాజకీయాల మార్పుకు దారితీస్తుందా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.